ఇప్పుడు సెకండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి అసలు మనం ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించే మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ యూ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ చాప్టర్ ద డైవర్సిటీ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. మనం ఇప్పుడు డైవర్సిటీ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ చాప్టర్లో మనకి డైవర్సిటీ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ మనం ఇంపార్టెంట్గా చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, అసలు 4 మార్క్స్ ప్యాటర్న్లో తీసుకుంటే మెయిన్లో మనకి డిఫైన్ ద స్పీసెస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్. ఫస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ స్పీసెస్ కాన్సెప్ట్. డిఫైన్ ద స్పీసెస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసెస్. ఇందులో మనకి ఏంటంటే ద స్పీసెస్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్. స్పీసెస్ అనేది ఒక లాటిన్ వర్డ్ని తీసుకుంటాం. మెయిన్లీ ఫ్రమ్ ద స్పీసెస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద రిప్రొడక్టివ్ యూనిట్, జెనెటిక్ యూనిట్, ఎవల్యూషనరీ యూనిట్, బ్రీడింగ్ యూనిట్. ఈ టైప్లో మనం 4 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద ఫస్ట్ వన్ యు ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద స్పీసెస్ కాన్సెప్ట్. ఈ స్పీసెస్ కాన్సెప్ట్ గురించి చెప్తాం. ద సెకండ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద జెనెటిక్ డైవర్సిటీ. సెకండ్ వన్ జెనెటిక్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ మెయిన్లీ ద జీన్స్ విత్ ఇన్ ఏ స్పీసెస్. ఏ సింగిల్ స్పీస్ మే షో హై డైవర్సిటీ ఎట్ ద జెనెటిక్ లెవెల్. అంటే మనం ఏదో ఒక స్పీస్ని తీసుకుంటే మిగతా అన్ని స్పీసెస్తో కంపేర్ చేసినప్పుడు ఒక స్పీస్ మాత్రమే ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. బికాస్ దట్ రీజన్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద సఫిషియంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆ స్పీసెస్ సర్వేల్ అవ్వడానికి చాలా అవైలబిలిటీగా ఉంటాయి. సో దట్ మీన్స్ మెయిన్లీ ఫ్రమ్ ఏ సింగిల్ స్పీస్ మే షో హై డైవర్సిటీ ఎట్ ద జెనెటిక్ లెవెల్ or its distributional range. In this time, the genetic diversity, one of the example species name is called the Rauwolfia vomitoria. Rauwolfia vomitoria. The Rauwolfia vomitoria is one of a medicinal plant growing in the Himalaya ranges. Show the greater genetic diversity with comparison of the another one species. అంటే రౌవోల్ఫియా వామిటోరియా అనే ఒక స్పీసు హిమాలయాస్లో చాలా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. బికాస్ ద సఫిషియంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మిగతా అన్ని స్పీసెస్ కన్నా కూడా ఈ స్పీసెస్కి ఆ సరౌండింగ్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ చాలా అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ద రౌవోల్ఫియా వామిటోరియా స్పీస్ మెయిన్లీ ద రిలీజింగ్ వన్ ఆఫ్ ద మెడిసినల్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ ద రెసర్పైన్. దీని నుంచి వచ్చే కెమికల్ ఏంటంటే రెసర్పైన్. The reserpine mainly it is used by treating the high blood pressure. అంటే మన బాడీలో బీపీని కంట్రోల్ చేయడానికి ఈ ప్లాంట్ని తీసుకున్న రెసర్పైన్ అనే ఒక కెమికల్ మనం యూజ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ద ఇండియా హ్యాస్ మోర్ దెన్ 50,000 డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ ద రైస్ వెరైటీస్. మన ఇండియాలో 50,000 కన్నా కూడా చాలా ఎక్కువ రైస్ వెరైటీస్ ఉన్నాయి. ఇన్ గివ్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రైస్ వెరైటీస్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ఏ Sona Mysore, Samba Mysore, Basmati, Swarna. It is give a few examples of the rice varieties. And at the same time, the India has mainly more than 1,000 varieties of the mangoes. మన ఇండియాలో 1,000 కన్నా కూడా ఎక్కువ టైప్స్లో మ్యాంగో వెరైటీస్ ఉన్నాయి. దట్ మీన్స్ మెయిన్లీ ఫ్రమ్ ద బంగినపల్లి. గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మ్యాంగోస్. ఈ టైప్లో మనకి రకరకాల రసాలు ఇలా రకరకాల నేమ్స్తో మనకి ఇండియాలో 1,000 కన్నా కూడా ఎక్కువ వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయి. కంపారిజన్ ఆఫ్ ద ఎనదర్ వన్ కంట్రీస్, మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎన్ని స్పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. బికాస్ దట్ ఈస్ కాల్డ్ ద దీస్ స్పీసీస్ సర్వేల్ ఫ్రమ్ ద సరౌండింగ్ సఫిషియంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సో దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద జెనెటిక్ డైవర్సిటీ. ఆ కాన్సెప్ట్ని మనం జెనెటిక్ డైవర్సిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద థర్డ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేమ్ ఇస్ కాల్డ్ రివిట్ పాపర్ హైపోథీసిస్. రివిట్ పాపర్ hypothesis. The Rivett-Popper hypothesis is mainly explained by scientist name is called the Paul Ehrlich. Paul Ehrlich అనే సైంటిస్ట్ మనకి దట్ ఈస్ Rivett-Popper hypothesis. ఈ Rivett-Popper hypothesis గురించి ఆ సైంటిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు.
These scientists mainly the taken from the aeroplane, that is comparison of the ecosystem. అంటే ఒక ఏరోప్లేన్ తీసుకుని దాన్ని ఎకోసిస్టమ్తో కంపేర్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఏరోప్లేన్ దట్ టేకెన్ ఫ్రమ్ ద రివిట్స్ ఈస్ కంపారిజన్ ఆఫ్ ద స్పీసెస్. ఆ ఏరోప్లేన్లో ఉన్న రివిట్స్ని మన ఎన్విరాన్మెంట్లో ఉన్న స్పీసెస్తో కంపేర్ చేశాడు. ద ఫస్ట్ వన్, ద సైంటిస్ట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ ద రివిట్ ఫ్రమ్ ఏ సీట్ ఇన్ ద ఏరోప్లేన్, దట్ ఈస్ ద మైనర్ డ్యామేజ్ ద ప్లేన్. ఏరోప్లేన్లో కూర్చుని సీటుకున్న రివిట్ని తీస్తాడు సైంటిస్టు. మైనర్ డ్యామేజ్ ద ప్లేన్, ఏరోప్లేన్ కొంచెం లైట్గా డ్యామేజ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద కంపారిజన్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, ద రిమూవల్ ఆఫ్ ఏ స్పీసెస్ ఎట్ ద సేమ్ టైమ్ ద స్లోలీ డ్యామేజ్ ద ఎకోసిస్టమ్. అదే టైప్లో ఎకోసిస్టంలో కొన్ని స్పీసెస్ని స్లోగా రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎకోసిస్టమ్ కూడా స్లోగా డ్యామేజ్ అయింది. ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ ఏ రివిట్ ఫ్రమ్ సపోర్టింగ్ ద వింగ్, తర్వాత ఏరోప్లేన్కి ఆ వింగ్, ఆ రెక్కకున్న రివిట్ని తీసాడు సైంటిస్టు. ద ఇమీడియట్లీ క్రాష్ ద ఏరోప్లేన్, ఏరోప్లేన్ ఆటోమేటిక్గా కూలిపోయిందంట. ఎట్ ద సేమ్ టైమ్ ద కంపారిజన్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, ద రిమూవల్ ఆఫ్ ఏ క్రిటికల్ స్పీసెస్. మన ఎకోసిస్టంలో ఉన్న క్రిటికల్ స్పీసెస్ని కనుక మనం రిమూవ్ చేస్తే దీస్ ఎఫెక్ట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్ అండ్ ఎంటైర్ కమ్యూనిటీ. అంటే క్రిటికల్ స్పీసెస్ని ఎప్పుడైతే మన ఎకోసిస్టంలో తీసేస్తామో దాని ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే ఎంటైర్ ఎకోసిస్టమ్ అండ్ ఎంటైర్ కమ్యూనిటీ. మొత్తం మన ఎకోసిస్టమ్ మీద, దాని చుట్టూ ఉన్న మొత్తం కమ్యూనిటీ మీద తన యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై సైంటిస్ట్ ఈస్ కాల్డ్ మెయిన్లీ పాల్ ఎర్లిచ్. సైంటిస్ట్ that is theory is called the Rivett-Popper hypothesis. That is very important. In the third one, important public point of view questions is mainly species concept, genetic diversity, Rivett-Popper hypothesis. The next one, it is one of important, is mainly evil quartet. Evil quartet. The evil quartet means in Telugu is mainly from the species loss avdaniki ఏవి కారణభూతం అవుతాయి. So that is mainly from the four important regions. The loss of the species is mainly evil quartet. That is the first one is you are taken from the habitat loss and fragmentation. First one reason, habitat loss and fragmentation. Habitat loss and fragmentation, that is concept is mainly from the deforestation. Deforestation leads to the species extinction in forest. ఎప్పుడైతే అడవులు నరికేస్తూ వెళ్ళిపోతాం మనం ఆటోమేటికల్లీ స్పీసెస్ ఎక్స్టెన్షన్ అంటే స్పీసెస్ అనేవి లేకుండా పోతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ రీజన్. ఇన్ దిస్ టైమ్ దే ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఈస్ కాల్డ్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. The tropical rainforest once covering the 14% of the earthland surface, now not more than the 4%. ఇంతకు ముందులో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ మనకి మొత్తం ఎన్విరాన్మెంట్లో 14% ఆక్యుపై చేసి ఉండేది. నవేడేస్లో ఎప్పుడైతే డిఫారెస్టేషన్ చేస్తున్నారో హ్యూమన్స్, ద ప్రెసెంట్ ఆక్యుపేషన్ ఏరియా ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద 4%. ద సెకండ్ వన్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్, దట్ ఈస్ కాల్డ్ ద లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్. మొత్తం మన ఎత్తలో అమెజాన్ రైన్ ఫారెస్ట్ని మొత్తం లంగ్స్కి ఒక ఎత్తకు ఒక ఊపిరితిత్తులకి అని చెప్తాం. ఎందుకంటే బికాస్ హైలీ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్. బట్ ఈస్ మెయిన్లీ ద నవేడేస్ ద డిఫారెస్టేషన్ లీడ్స్ టు ద అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఇన్ దిస్ ప్లేస్ ఈస్ మెయిన్లీ ద కన్వర్షన్ ఆఫ్ ద grasslands for raising beef cattle. And at the same time the cultivation of the soyabeans. అంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ నరికేసి ఆ ప్లేస్లో సోయాబీన్స్ ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, గడ్డి భూముల్ని అంటే గ్రాస్ని ఇంట్రడ్యూస్ చేసి క్యాటిల్ స్పీసెస్. ద క్యాటిల్ స్పీసెస్ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫ్రమ్ ద బఫెలోస్, cows, sheep, goats. These all organisms is included from the cattle species. ఇవన్నీ కూడా మన క్యాటిల్ స్పీసెస్కి వస్తాయి. అంటే ఈ ఆర్గానిజమ్స్ని సర్వేల్ చేయడం గురించి అమెజాన్ రైన్ ఫారెస్ట్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో వీళ్ళు గడ్డిని, గ్రాస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ద గ్రాడ్యువల్లీ ద లాస్ ఆఫ్ ద అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఆక్యుపేషన్ ఏరియా, దట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ద థర్డ్ వన్ రీజన్ మెయిన్లీ ఫ్రమ్ ద పొల్యూషన్. Pollution is one of the loss of the species in the reason.
The next, the fourth one reason mainly from the fragmentation. Fragmentation means is called migration. Some of the birds is migrate from the another one country. In sometimes after the ages will travel from the own country. In sometimes mainly these birds settle from the another one country. That species lost in the own country. So that is mainly from the fragmentation. So that is the migration is one of the badly affected. The loss of the species in sometimes is also. So that is explained from the habitat loss and fragmentation. The next, the second one reason is mainly from the invention of alien species. Invention of alien species. When alien species are introduced into the habitat, they turn, invade and establish themselves at the cost of the indigenous species. అంటే when alien species are introduced into the habitat. ఎలియన్స్ అంటే మీరు చూడండి హ్యూమన్స్లో ఎవడో ప్రీడియేటర్స్ వచ్చారు మనల్ని తినేసే ఆర్గానిజమ్స్ అని చెప్తాం. అదే టైప్లో ఇక్కడ కూడా ఏంటంటే వెన్ ఎలియన్ స్పీసెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద హ్యాబిటేట్, ఎక్కడి నుంచో ఏవో కొత్త రకం స్పీసెస్ని తీసుకొచ్చి మన న్యాచురల్ హ్యాబిటేట్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మన స్పీసెస్ లాస్ అయిపోతాయి. మ్యామ్ అలా ఎలా లాస్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నా, వెన్ ఎలియన్ స్పీసెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద హ్యాబిటేట్ దే టర్న్, invade and establish themselves at the cost of the indigenous species. కొత్త రకం స్పీసీని తీసుకొచ్చి మన ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన లోకల్ స్పీసెస్ లేకుండా పోతున్నాయి అని చెప్పాను. దట్ ఈస్ గివ్ యూ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ కాల్డ్ ద నైల్ పర్చ్. నైల్ పర్చ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద లేక్ విక్టోరియా. నైల్ పర్చ్ అనే ఒక స్పీస్ని విక్టోరియా లేక్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడంట నైల్ పర్చ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద లేక్ విక్టోరియా in East Africa led to the extinction of 200 species in the sickle fish in the lake. ఎప్పుడైతే నైల్ పర్చ్ అనే ఒక స్పీస్ని విక్టోరియా లేక్లో ఇంట్రడ్యూస్ చేశాడో ఆ ప్లేస్లో మనకి 200 సికిల్ ఫిషెస్ చనిపోయినాయి. 200 సికిల్ ఫిష్. ఇవి ఎలా చనిపోయినాయి అంటే నైల్ పర్చ్ దీని ఫుడ్ కింద తీసేసుకుంది. అలా తీసుకోవడం వల్ల లోకల్ స్పీస్ అయిన సికిల్ ఫిషెస్ చనిపోయి మనం వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చిన నైల్ పర్చ్ అనే ఒక స్పీసు ఓవర్గా డిస్ట్రిబ్యూషన్ అయింది. సో దట్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎలియన్ స్పీసెస్. దట్ ఈస్ ద సెకండ్ వన్ రీజన్. ద థర్డ్ వన్ మెయిన్లీ ఫ్రమ్ ద ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ మీన్స్ when it turns to greed it leads to over exploitation. when it turns to greed, అవసరానికి మించి వాడేసుకోవడం అన్నమాట ఏదైనా కూడా. when it turns to greed it leads to over exploitation. మనకి అవసరానికి మించి అనవసరంగా కూడా ఎక్కువగా స్పీసెస్ని యూజ్ చేసేసుకోవడం వల్ల స్పీసెస్ అనేవి లేకుండా అయిపోతాయి. అది మీరు ఎలా చెప్పగలరు మేడం అంటే మనకి Steller Seacow, passenger pigeon. Two examples is mainly included from the IP norms. Steller Seacow. Second one, passenger pigeon. Steller Seacow, passenger pigeon, the over exploitation, especially from the when commercial importance, that is called over harvested. మన ఎకనామికల్గా మనీ గురించి స్పీసెస్ని ఎక్కువగా క్యాప్చర్ చేసి పట్టేసుకుని మనం అమ్మేసుకోవడం వల్ల కూడా స్పీసెస్ అనేవి లేకుండా అయిపోయినాయి. మీకు 2 ఎగ్జాంపుల్స్ కొత్తగా అనిపిస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ యూ ఆర్ టెకెన్ ఫ్రమ్ ద లోకల్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఫ్రమ్ ద హిల్సా ఇలీషా. లోకల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హిల్సా ఇలీషా. ద హిల్సా ఇలీషా ఈస్ వన్ ఆఫ్ ద సైంటిఫిక్ నేమ్ ఇన్ ద పలస ఫిష్. మీకు పలస అందరికీ తెలుసున్నదేగా. పలస సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హిల్సా ఇలీషా. మనకి ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మైగ్రేట్ ఫ్రమ్ ద సీ వాటర్ టు ద ఫ్రెష్ వాటర్. మనకి హిల్సా ఇలీషా ఏం చేస్తుందంటే రైనీ సీజన్లో సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అయ్యి వస్తుంది. బికాస్ దట్ రీజన్ మెయిన్లీ ఫ్రమ్ ద ఇట్ అండర్గోస్ ఇన్ టు ద బ్రీడింగ్ సీజన్. అది తన ఎలా ఆలోచిస్తుందంటే నెక్స్ట్ జనరేషన్ రిలీజ్ చేసి ఫ్రెష్ వాటర్లో తన న్యూలీ యంగ్ వన్స్ని తీసుకుని మరలా సీ వాటర్కి వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఒపీనియన్తో అది మైగ్రేట్ అవుతుంది. ఈ మైగ్రేషన్లో మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ హార్వెస్టింగ్. పట్టేసుకునే దాన్ని వన్ ఆఫ్ ఈ కమర్షియల్ ఇంపార్టెంట్ మనీ గురించి అమ్మేస్తూ ఉంటాం. 100 స్పీసెస్ వచ్చినాయి హిల్సా ఇలీషా, మనం 50 పట్టుకుని కమర్షియల్ ప్రకారం అమ్మేసుకున్న రిమైనింగ్ 50 కనుక మనం వదిలితే మరలాది పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకుని సీ వాటర్కి వెళ్ళి నెక్స్ట్ టైం వస్తూ ఉంటుంది మళ్ళీ ఫ్రెష్ వాటర్కి. అలా కాకుండా వచ్చిన 100 మనం పెట్టేసుకుని అమ్మేసుకుంటే ఇంకా రివర్సల్ వెళ్ళడానికి ఏం మిగలవన్నమాట. దట్ మీన్స్ ఈస్ కాల్డ్ ఓవర్
ఎక్స్ప్లాయిటేషన్, అవసరాన్ని మించి ఆర్గానిజమ్స్ని యూజ్ చేసేసుకుంటే ద గ్రాడ్యువల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీసెస్, ఇంకా స్పీసెస్ అనేవి లేకుండా అయిపోతాయని. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద థర్డ్ వన్ పాయింట్ ఈస్ కాల్డ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. When need turns to greed, it leads to over exploitation. That is first one example Stelis eco, second one example passenger PCR, and that is one of your local example is called the Hilsa Elisha. The next, the fourth one important point mainly from the co-extinctions. Coextinction means in an obligate association between the plant and the animal. If the plant become extinct, the animal also become extinct. అంటే కోఎక్స్టింక్షన్స్ మీన్స్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇన్ యాన్ ఆబ్లిగేట్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ ది యానిమల్. అంటే ఒక ఆర్గానిజం మీద ఇంకో ఆర్గానిజం ఆధారపడి బ్రతకడం. ఈ ఆర్గానిజం లేకపోతే ఇంకా ఆర్గానిజం లేదనమాట. ఇది చనిపోతే అది చనిపోతుంది. ఈ టైప్లో కూడా కొన్ని స్పీసెస్ ఉంటాయి. అందుకే వాడు ఏం చెప్తున్నాడు, కోఎక్స్టింక్షన్స్ మీన్స్ in an obligate association between the plant and a animal. If the plant become extinct, the animal also become extinct. ఆటోమేటిక్గా ప్లాంట్ చనిపోతే దాని మీద సర్వైవల్ అవ్వాల్సిన ఆర్గానిజం కూడా చనిపోద్ది అనమాట. అండ్ అనదర్ వన్ ఎగ్జాంపుల్ ఇస్ కాల్డ్ ప్లాంట్ పాలినేటర్ మ్యూచువలిజం. ఈ టైప్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద ఈవిల్ క్వార్టెట్. మీకు ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఎస్సేస్ నేను లిస్ట్ ఇచ్చేసాను. కానీ వన్స్ అగైన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అవి నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విల్ క్వార్టెడ్. ద నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ మెయిన్లీ ఫ్రమ్ ద ఇన్సైటు కన్జర్వేషన్. ఇన్సైటు కన్జర్వేషన్. ఇన్సైటు కన్జర్వేషన్ ఈజ్ మెయిన్లీ టేకెన్ ఫ్రమ్ ద నేషనల్ పార్క్స్, sanctuaries, biosphere reserves, sacred groves. First one you are taken from the national parks. Once again, the first inside conservation before is the biodiversity hotspots is one of the important 4 marks question. Biodiversity hotspots. ఈ 2-4 మార్క్స్ కలిసే ఉంటాయి నాన్న. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్న స్పీసెస్ని ప్రొటెక్షన్ చేయడమే, ఇన్సైడ్ కన్జర్వేషన్లో మన ఆధ్వర్యంలో ప్రొటెక్ట్ చేయడమైనా కూడా ఒకటే వస్తుంది మీనింగ్. ద బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మెయిన్లీ the concept of biodiversity hotspots was proposed by the scientist called the Norman Mailer. Norman Mailer scientist is explained from biodiversity hotspots because that reason is called the endangered and endemic species is protected from the spots. Reason is called biodiversity hotspots. ఎక్కడైతే మనకి ఆర్గానిజమ్స్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయో ఆ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుని ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేయడాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్క్డ్ ఫ్రమ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ 4 మార్క్స్ క్వశ్చన్. ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ ఇన్సైటు కన్జర్వేషన్. ఇన్సైటు కన్జర్వేషన్, ద ఫస్ట్ వన్ యూ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ ఈజ్ ఏ న్యాచురల్ హ్యాబిటేట్ స్ట్రిక్ట్లీ రిజర్వ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద న్యాచురల్ లైఫ్. మనం ఆర్గానిజమ్స్కి ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ప్రొటెక్ట్ చేయడాన్ని మనం నేషనల్ పార్క్స్ అంటాం. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ ఇన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, కజరంగా నేషనల్ పార్క్ అస్సాం, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఏపీ, కియోలడియో గనా నేషనల్ పార్క్ రాజస్థాన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ నేషనల్ పార్క్స్. ద నెక్స్ట్ వన్ sanctuary. Sanctuaries means specific endangered fauna species are well protected in a wildlife sanctuaries. అంటే వన్యమృగాల్ని మనం ఉండి ప్లేసెస్ని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో ఎవరి మూలంగా ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేయడాన్ని మనం శాంచురీస్ అంటాం. స్పెసిఫిక్ ఎండేంజర్డ్, ఎక్కడైతే స్పీసెస్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ ఎండేంజర్డ్ ఫానా స్పీసెస్ ఆర్ వెల్ ప్రొటెక్టెడ్, అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న స్పీసెస్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట. వెల్ ప్రొటెక్టెడ్ ఇన్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఇన్ ఎగ్జాంపుల్స్ ఈస్ కాల్డ్ కొరింగా శాంచురీ, ఇటునాగారం శాంచురీ, పాపికొండలు శాంచురీ. మనందరికీ తెలుసున్నది పాపికొండలు శాంచురీ అనమాట. పాపికొండలను కూడా గవర్నమెంట్ తన ఆధ్వర్యంలో ప్రొటెక్ట్ చేస్తూ యానిమల్స్కి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. సో పాపికొండలు ఈజ్ వన్ ఆఫ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కాల్డ్ ద శాంచురీస్. The next one is sacred groves. Sacred groves means is called a smaller group of trees than a forest is called grove.
ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో స్పీసెస్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంచాలంట, ఒక గ్రూప్ టైప్లో. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఏ స్పెషల్ రిలీజియస్ టు ఇంపార్టెన్స్ టు ఏ పర్టిక్యులర్ కల్చర్ ఈస్ కాల్డ్ ద సాక్రెడ్ గ్రూప్. ఏదో ఒక స్పీస్కి స్పెషల్ రిలీజియస్ యు ఆర్ టేకెన్ ఫ్రమ్ ద అజాడ్రిక్టా ఇండికా ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ అ నీమ్ ప్లాంట్. మనం వేపని ఒక ఎగ్జాంపుల్ కింద కానీ తీసుకుంటే ద అజాడ్రిక్టా ఇండికా దట్ ఈస్ సైంటిఫిక్ నేమ్. అజాడ్రిక్టా ఇండికా అనేది వేప యొక్క సైంటిఫిక్ నేమ్. ద అజాడ్రిక్టా ఇండికా ఈస్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద chemicals is called the nimbin and nimidin. These nimbin and nimidin alkaloids which is mainly useful from the antibiotic, anti-allergic medicine. మనకి బాడీ అంతా కూడా ఇచ్చింగ్ సెన్సేషన్, దురదలో దద్దురు లాంటివి వచ్చినప్పుడు దాని యొక్క లీవ్స్ యొక్క జ్యూసెస్ అప్లై చేసుకున్నా లేకపోతే ఆ లీవ్స్ని క్రష్ చేసి తీసుకున్నా కూడా మనకి ఏంటంటే దట్ ఈస్ ఇమీడియట్లీ వర్కింగ్ ఫ్రమ్ ద యాంటీబయాటిక్. చాలా వరకు దురదలో దద్దులు తగ్గుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇన్ విలేజెస్ మెయిన్లీ ద నీమ్ బ్రాంచ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ద బ్రష్. మనకి పల్లెటూరులో చూస్తే చాలా మెంబర్స్ మార్నింగ్ వేపలతో టీత్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ఏ బ్రష్ అండ్ అట్ ద సేమ్ టైం ద రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఇన్ టీత్. ఎట్ ద సేమ్ టైం ద ప్రొటెక్షన్ ఆఫ్ ద టీత్ ఈస్ ఆల్సో. మనకి ఈ టీత్ మీద క్యావిటీస్ రాకుండా టీత్ చాలా కాలం హెల్తీగా ఉండాలన్నా కూడా ఆ నిమిడిన్ ఆల్కలాయిడ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అందుకే దట్ ఈస్ ద నీమ్ ప్లాంట్ ఈస్ ఈక్వల్ టు గాడ్. మనకి దానివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క గాడ్ టైప్లో మన హిందూస్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఆ ప్లాంట్ నుంచి వచ్చి ప్రొడక్ట్స్ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతున్నాయి కాబట్టి మన ఆ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం ఈ టైప్లో. దట్ ఈస్ గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాక్రెడ్ గ్రూవ్స్ మెయిన్లీ ఫ్రమ్ ద కాశీ అండ్ జయంతియా హిల్స్ మేఘాలయ, ఆరావళి హిల్స్ రాజస్థాన్ అండ్ గుజరాత్, వెస్టర్న్ ఘాట్ రీజన్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, సర్గూజా బాస్టర్ ఛత్తీస్గఢ్, లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ చండా మధ్యప్రదేశ్. దిస్ ఆల్ టైప్స్ ఈస్ మెయిన్లీ ఎగ్జాంపుల్స్ ఈస్ కాల్డ్ ద సాక్రెడ్ గ్రూవ్స్. ఇవన్నీ కూడా మనకి ఈ ఇన్సైట్ కన్జర్వేషన్ సాక్రెడ్ గ్రూవ్స్లో వస్తాయన్నమాట. ఇంకా మనకి ఈ టైప్లో ఆర్గనిజమ్స్ ఎన్ని టైప్స్లో మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అన్న అన్నీ కూడా మనకి ఇన్సైట్ కన్జర్వేషన్లోనే చెప్తాం. ఇంకా దీంట్లో మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అన్ ఏరియా విచ్ ఇస్ సెట్ aside minimally disturbed for the conservation of the resource of the biosphere is called the biosphere reserve. అంటే అన్ ఏరియా విచ్ ఇస్ సెట్ aside, ఏదో ఒక ప్లేస్లో ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తాం. మినిమల్లీ డిస్టర్బ్డ్, కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్తాం. బయోస్ఫియర్ రిజర్వ్ మీన్స్ అన్ ఏరియా విచ్ ఈస్ సెట్ aside మినిమల్లీ డిస్టర్బ్డ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద రిసోర్స్ ఇస్ కాల్డ్ ఏ బయోస్ఫియర్ రిజర్వ్. ఒక ఏరియాని సెలెక్ట్ చేసి ఆ ప్లేస్లో ఆర్గానిజమ్స్ని డిస్టర్బ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడాన్ని బయోస్ఫియర్ రిజర్వ్ అంటాం. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ద ఇన్సైట్ కన్జర్వేషన్. దట్ ఈస్ మెయిన్లీ ఇంపార్టెంట్ 4 marks questions in a the first one chapter. Next, the second one chapter name is called the structural organization in animals. Can you share, sir? Okay. The second one chapter is mainly from the structural organization in animals. The structural organization in animals mainly the chapter weight is mainly 1 8 marks question, 1 4 marks, and at the same time 2 marks questions is also. The 8 marks questions you are taken from the explain the formed elements. Explains the formed elements. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే దీంట్లో మీరు బ్లడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద బ్లడ్ ఈస్ మెయిన్లీ ఇంక్లూడ్ ఫ్రమ్ ద ప్లాస్మాడ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్ మీన్స్ ఈస్ కాల్డ్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో మీరు బ్లడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ ఆస్క్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ ఎస్సే. ద సెకండ్ వన్ ఎస్సే ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మజిల్స్. మనం దీంట్లో రకరకాల మజిల్స్ గురించి చెప్తాం. అంటే స్కెలిటన్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. ఆస్క్డ్ ఫ్రమ్ సెకండ్ వన్ ఎస్సే. మజిల్స్ గురించి మనం సెకండ్ ఎస్సే కింద చెప్తాం. ద నెక్స్ట్ ద థర్డ్ వన్ ఎస్సే ఈస్ ఆస్క్డ్ ఫ్రమ్ ద సీలోమ్. సీలోమ్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద ఏ సీలోమ్, సూడోసీలోమ్, యూసీలోమ్. యూసీలోమ్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ద షైజోసీలోమ్ అండ్ ఎంట్రోసీలోమ్. ఈ టైప్లో మనం సీలోమ్ గురించి దీంట్లో ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆస్క్డ్ ఫ్రమ్ ద ఎపిథీలియల్ టిష్యూస్. ఎపిథీలియల్ టిష్యూస్ మీన్స్ ఈస్ కాల్డ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం, ciliated epithelium,
నాన్ సీలియేటెడ్ ఎపిథీలియం, ఇలా రకరకాల ఎపిథీలియమ్స్ గురించి చదువుతాం. ద నెక్స్ట్ వన్ ఆస్క్డ్ ఫ్రమ్ ఎస్ఏస్ కాల్డ్ ద కనెక్టివ్ టిష్యూస్. కనెక్టివ్ టిష్యూస్ మీన్స్ ఈస్ కాల్డ్ గ్రాండ్యులర్ ఎపిథీలియం, ఆరియోలార్ టిష్యూ, టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. మీకు ఆల్రెడీ గ్రాండ్యులర్ ఎపిథీలియంలో మీరు చదువుకుంటారు ఏంటి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్. మళ్ళా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ ద 3 టైప్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఇన్ 3 టైప్స్లో క్లాసిఫై చేస్తాం. మీరోక్రైన్ గ్లాండ్స్, ఎపోక్రైన్ గ్లాండ్స్, హోలోక్రైన్ గ్లాండ్స్, దాని గురించి రాస్తాం. నెక్స్ట్ కార్టిలేజ్, హైలిన్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఆ కార్టిలేజెస్ గురించి రాస్తాం. ఈ టైప్లో దట్ ఈజ్ ఆస్క్డ్ ఫ్రమ్ ద కనెక్టివ్ టిష్యూస్. మళ్ళీ సెకండ్ చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ని ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ వన్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్, సెకండ్ వన్ మజిస్, థర్డ్ వన్ సీలో, ఫోర్త్ వన్ ఎపిథీలియల్ టిష్యూ, ఫిఫ్త్ వన్ కనెక్టివ్ టిష్యూ. ఇవి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ప్రిపేర్ అవ్వాలంటే యాజ్ యూజువల్ ద ఫస్ట్ వన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద సీలోమ్, షైజోసీలోమ్ అండ్ ఇంట్రోసీలోమ్. ఆ 4 మార్క్స్ ఒకటి గ్రాండ్యులర్ ఎపిథీలియం, ఆరియోలార్ టిష్యూ, టైప్స్ ఆఫ్ కార్టిలేజ్, లింఫ్, హ్యావర్షన్ సిస్టమ్, స్కెలిటన్ మజిల్, కార్డియాక్ మజిల్, మల్టీపోలార్ న్యూరాన్. ఇవి మాత్రమే మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అయితే చాలు. ఇంకా 2 మార్క్స్ ఆల్రెడీ నేను లిస్ట్ చేశాను మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మెన్షన్ దట్ ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్, సెఫలైజేషన్, రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్స్, టెండాన్ అండ్ లిగ్మెంట్ డిఫరెన్స్, కార్డియాక్ మజిల్ ఈస్ హైలీ రెసిస్టెంట్ టు ఫ్యాటికి. గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మాస్ట్ సెల్స్ అండ్ దే సెక్రేషన్స్. అవన్నీ నేను మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ 2 మార్క్స్ అన్నీ చదువుకోండి. ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదవాలో లిస్ట్ చెప్పాను అవి చదువుకోండి. సో దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ద సెకండ్ వన్ చాప్టర్ ఇన్ ఏ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్. ఆఫ్టర్ ద థర్డ్ వన్ చాప్టర్. Third one chapter is mainly from the general characters of the anthozoans. General characters of anthozoans. Next, general characters of the polychaetes. General characters of anthozoans, general characters of polychaetes. After, general characters of the crustacea. Next, arachnida. After, echinoids. After, Halothuridae. The last one, difference between the centipedes and millipedes. Centipedes and millipedes, that is asked from public point of view in important 4 marks questions in a animal diversity 1 invertebrate phyla. First one anthozoans, second one polychaetes, after crustacea, arachnida, echinoidae, Halothuridae. డిఫరెన్స్ బిట్వీన్ సెంటిపీడ్స్ అండ్ మిల్లీపీడ్స్. పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఒక అకాడమిక్ ఇయర్ మళ్ళీ యాంథోజోన్స్ అడిగాడు, నెక్స్ట్ పాలికేట్స్ అడిగాడు, ఒక్కోసారి క్రస్టేషియా. ఇది ర్యాండమ్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. మీకు పాలికేట్స్, అలిగోకీటా, హైరోడినియా డిఫరెన్స్ అని ఇంకో బాక్స్ ఇచ్చాడు, అది ఆప్షనల్. అది చదివినా చదవండి, లేకపోతే నో ప్రాబ్లం. కాకపోతే ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మళ్ళీ థర్డ్ చాప్టర్ నుంచి అడుగుతున్న ఇంపార్టెంట్ 4s అనమాట. ఇవి కంపల్సరీ చదవాలి. ఆల్రెడీ మీరు ఫస్ట్ ప్రిఫైనల్ ఎగ్జామ్కి నేను అన్నీ చదివించాను, మీతో చదివారు. వన్స్ అగైన్ ఇంకొకసారి రివిజన్ చేయండి, ఎందుకంటే దీని నుంచి గ్యారంటీ 4 మార్క్స్ అడుగుతాడు మళ్ళీ. సో దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ద థర్డ్ వన్ చాప్టర్. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ చాప్టర్ ఇన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్లీ ఫ్రమ్ ద 2 4s 8 మార్క్స్. దీని నుంచి నాకు బ్లూ ప్రింట్ ప్రకారం ఓన్లీ 2 4 మార్క్స్ క్వశ్చన్సే ఇచ్చాడు. అలానే 2s మీరు వదిలేయద్దు, ఒక్కసారి చదవడం కూడా బెటర్ దెన్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 4s. దీంట్లో మెయిన్ 4s ఏం చదువుతారంటే 4 హాల్మార్క్ క్యారెక్టర్స్. హాల్మార్క్ క్యారెక్టర్స్ 4 హాల్మార్క్ క్యారెక్టర్స్ అంటే నోటోకార్డ్, డార్సల్ ట్యూబ్యులర్ నెరోకార్డ్, ఫెరాంజియల్ గిల్ స్లిట్స్, పోస్ట్ ఛానల్ టైల్. ఆ 4 క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ 4 మార్క్స్ క్వశ్చన్. దట్ ఈస్ కాల్డ్ కార్డేటా జనరల్ క్యారెక్టర్స్. దీని క్వశ్చన్ నేమ్ కార్డేటా జనరల్ క్యారెక్టర్స్, దీన్ని హాల్ మార్క్స్ అంటాం. ద సెకండ్ వన్ ఈస్ మెయిన్లీ ఫ్రమ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్. Cartilaginous and bony fishes, that is the second one 4 marks question. The third one important 4 marks is from
the general characters of the amphibians. Amphibians general characters చూద్దాం. After one, structure of the frog heart. Structure of frog heart. After the structure of the frog male reproductive system. Structure of the frog male reproductive system. After the next one important 4 marks is mainly from the flight adaptation modifications. Flight adaptation modifications. The last one is mainly the important is called ratty birds. So these all 4 marks is mainly important chapter is animal diversity 2. So you are very important in asked from 2 4 marks questions. Mainly hallmark 4 characters, cartilaginous and bony fishes, amphibians general characters, structure of the frog heart. Next one, the frog male reproductive system. After flight adaptation modifications, the last important question is called the ratty birds general characters. In public point of view, the weightage is mainly from the 4+4. మీరు ఇక్కడ 7 4s ఇచ్చాను నేను ఇంపార్టెంట్లో. ఈ 7 4s మీరు చదివితే పబ్లిక్ ఎగ్జామ్లో గ్యారంటీ 2 4s మీరు అటెంప్ట్ చేస్తారనమాట. బోర్డు లెక్క ప్రకారం అయితే మనకు వచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో కంపల్సరీ చదవండి చాప్టర్ నుంచి. ఓకే, the next one chapter it's very important in locomotion and reproduction. The locomotion and reproduction important force mainly the first one is called pseudopodia. The next one lateral appendages. After one longitudinal binary fission. Longitudinal binary fission in Euglena. Next, transverse binary fission. In Paramecium. After the Euglena diagram, next Paramecium diagram. మనకి జనరల్గా ఈ 4 4s నుంచి గ్యారంటీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 2 డయాగ్రామ్స్ నుంచి పేపర్లో ఒక డయాగ్రామ్ వస్తుంది. ఈ టైప్లో మనకి ఈ చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు యుగ్లినా పారమేషన్ డయాగ్రామ్ ప్లేస్లో మనకి పెరిప్లేనేటా అమెరికానా కాక్రోచ్ నుంచి డయాగ్రామ్ వచ్చేది. ఇప్పుడు ఆ చాప్టర్ డిలీట్ చేస్తారు కాబట్టి ఈ చాప్టర్ నుంచే మనకు ఒక 4 వస్తుంది. డయాగ్రామ్స్లో యుగ్లినా కానీ పారమేషన్ కానీ డయాగ్రామ్ కింద వస్తుంది. డిస్క్రిప్టివ్లో 4 4s నుంచి ఒక 4 వస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ సూడోపోడియా, lateral appendages, longitudinal binary fission in Euglena, transverse binary fission in Paramecium. Next, Euglena diagram. After last one 4 marks is mainly from the Paramecium diagram. So that is completion of the 5th chapter in locomotion and reproduction in protozoans. The next one chapter, biology in human welfare. Biology in human welfare, it's very important in 1 8 marks, 1 4 marks, 1 2 marks. At the same time, sometimes is also 2+2 is asked from the biology in human welfare. In biology in human welfare, the SS is mainly from the Entamoeba histolytica. Entamoeba histolytica. Essay. The second one is called Ascaris lumbricoides. That is the second one essay. The third one, Plasmodium vivax. Plasmodium vivax in man. After Plasmodium vivax in mosquito. That is the 4 essays is one of important essay in the biology in human welfare. The first one, Entamoeba histolytica. Second one, Ascaris lumbricoides. The third one,
Plasmodium vivax in man. The fourth one, Plasmodium vivax in mosquito. ఈ 4 ఎస్సేస్ నుంచి గ్యారంటీగా మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ఎస్సే వస్తుంది. సో దట్ ఈస్ ద ఎస్సేస్ ఈస్ కంప్లీటెడ్ ఫ్రమ్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్. ఆఫ్టర్ దాస్కడ్ ఫ్రమ్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్. ద 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద opioids, cannabinoids, cocoa alkaloids. After adverse effects of tobacco, adolescence period, prevention is better than cure. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోయింది. కాకపోతే మొన్న ప్రిఫైనల్ ఎగ్జామ్ ఫస్ట్లో మీకు ఎడిక్షన్ అండ్ డిపెండెన్స్. ఎడిక్షన్ డిపెండెన్స్ మీన్స్ ద డ్రగ్స్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద సర్టెన్ పర్సన్ ఆఫ్టర్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద సర్టెన్ డ్రగ్స్. ఒక పర్సన్ ఒక డ్రగ్కి ఫస్ట్ అడాప్ట్ అవుతాడు, నెక్స్ట్ దానికి డిపెండ్ అయిపోతాడు, ఇంకా డ్రగ్ లేకపోతే పర్సన్ ఉండలేడు అనమాట. సో దట్ ఈస్ ద బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద ఎడిక్షన్ అండ్ డిపెండెన్స్. అది ఎడిక్షన్ డిపెండెన్స్కి సంబంధించి మిమ్మల్ని ఫస్ట్ ప్రిపేనల్ ఎగ్జామ్లో అడిగారు. అది యాక్చువల్లీ చాయిస్లో వెళ్ళిపోద్ది, అది అంత ఇంపార్టెంట్ కాదు. సో అందుకని చెప్పి చదివించలా. మెయిన్గా మీకు ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చేసాను నేను. ఆ లిస్ట్ ప్రకారం ఇచ్చిన దాంట్లో ఓపియాయిడ్స్, కెనబనాయిడ్స్, కోకో ఆల్కలాయిడ్స్, అడాసన్స్ పీరియడ్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఇవి చదువుకుంటే చాలు మీరు 4 మార్క్స్లో. 2 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్ మీ అందరికీ ఇచ్చాను నేను జెరాక్స్ తీయించి. సో అవి ఇంపార్టెంట్ 2స్లో చదువుకోండి. సో దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ద బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్. ద లాస్ట్ వన్ చాప్టర్ మీన్స్ మెయిన్లీ ఫ్రమ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. The ecology and environment only from it's very very important in 3 essays. The first one essay means mainly from the food chains. Second one is called air pollution. Third one, lake ecosystem. The 3 essays is mainly asked from one of the essay in public point of view. That is the first one, food chains. మనకి ఫుడ్ చైన్స్ కానీ నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్. దట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్స్. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. ద లాస్ట్ వన్ బ్రీఫ్లీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఫ్రమ్ ద సౌండ్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంక్లూడెడ్ ద ఎయిర్ పొల్యూషన్. మనకి ఎయిర్ పొల్యూషన్లో సౌండ్ పొల్యూషన్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్తాం. సో దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ద సెకండ్ వన్ ఎస్సే. ద లాస్ట్ వన్ ఎస్సే ఈస్ కాల్డ్ లేక్ ఇకోసిస్టమ్. లాస్ట్లో మనం లేక్ ఇకోసిస్టమ్ గురించి చదువుతాం. లేక్ వచ్చేటప్పటికి మనకి లేక్ ఎకోసిస్టంలో మెయిన్లీ ఫ్రమ్ ద జోన్స్ 3 జోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లిటోరల్ జోన్, లిమ్నటిక్ జోన్, ప్రొఫండల్ జోన్. 3 జోన్స్ గురించి చెప్తాం. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద బయోటా ఆఫ్ ద 3 జోన్స్. నెక్స్ట్ మనం ఆ 3 జోన్స్లో ఉన్న బయోటా గురించి, దట్ మీన్స్ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా మీన్స్ ద స్టడీ ఆఫ్ ద ప్లాంట్స్, ఫానా మీన్స్ ద స్టడీ ఆఫ్ ద యానిమల్స్. అంటే ఒక్కొక్క జోన్లో అసలు ఏ టైప్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి, ఏ టైప్లో ఉన్న యానిమల్స్ ఉన్నాయి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్నే మనం బయోటా అని చెప్తాం. అంటే ఫస్ట్ 3 జోన్స్ జనరల్ క్యారెక్టర్స్ రాస్తూ నెక్స్ట్ బయోటా ఆఫ్ ద 3 జోన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని లిటోరల్ జోన్ బయోటా, లిమ్నటిక్ జోన్ బయోటా, ప్రొఫండల్ జోన్ బయోటా, ఈ టైప్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ద లేక్ ఎకోసిస్టమ్. మనకి ఇంతకుముందు ఎప్పుడో 5-10 ఇయర్స్ బ్యాక్ ఎనర్జీ ఫ్లో గురించి ఒక 4 మార్క్స్ ఒక ఎస్సే కింద ఇచ్చాడు. ఎనర్జీ ఫ్లో అనేది ఎనర్జీ ఫ్లో రాసినా మనకు మార్క్స్ పడవు, అందుకని చెప్పి ఎనర్జీ ఫ్లో చదివించలేదు మీ ఎవరితో. మెయిన్గా ఇవే మీకు ఇంట్రాక్షన్స్ అని ఎస్సేస్ అలాంటివి ఏమీ ఇవ్వడు పేపర్లో. ఒకవేళ ఇన్ కేసు ఇచ్చినా కూడా ఈ చాయిస్లో వెళ్ళిపోతే నేను ఇచ్చిన ఎస్సేస్కి మీ చాయిస్ తీసుకుంటే మాత్రం టఫ్ అయిపోతుంది. ఈ 3 ఎస్సేస్ చదవండి. దీని నుంచి 4కి పెద్ద వెయిటేజ్ చూపించాలి ఎనీ టైం. ఇన్ కేస్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద సమ్మర్ స్టారిఫికేషన్, వాంట్ ఆఫ్ రూల్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. వెయిటేజ్ ఇవ్వలేదు 4 మార్క్స్కి. ఒకవేళ చదివితే ఆ 4 చదవండి. మిగతా ఇంపార్టెంట్ 2s చెప్పాను నేను, అవి చదివితే సరిపోదు. సో దట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ మెయిన్లీ ఫ్రమ్ ద 7 చాప్టర్స్ ఇన్ జువాలజీ ప్రిపరేషన్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ.